ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్ఫురచ్చంద్రకళారత్నాముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతిం సంస్మరే నిత్యముత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటవాదిదైత్యదలనే యా మాహిషోన్మూలినే యా ధూమ్రేక్షణచండముండమతనే యా రక్తబీజాశనే శక్తి శుంభ నిశుంభ దైత్యదలనే యా సిద్ధిదాత్రే పరా సా దేవే నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. దేవి మహాత్మ్యంలో 12 అధ్యాయాలను ముగించాము. ప్రథమ చరిత్రం మొదటి అధ్యాయం మాత్రం, 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మధ్యమ చరిత్రం, తర్వాత 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉత్తర చరిత్రం అయింది. ఈ తర్వాతి 2 చాప్టర్స్ ఉత్తర చరిత్రంలో ఉన్న, నిజంగా చెప్పాలంటే శుంభ నిశుంభ వధతో యాక్చువల్గా అంతా అయిపోతుంది. తర్వాత ఈ చాప్టర్లో చివరికి భగవతి ఏం చెప్పింది వీరికి అనేది, వారికి ఇంకా నెక్స్ట్ చాప్టర్లో ఎలా వరప్రదానం చేసింది, వీరు తపస్య చేశారు దేవిని సాక్షాత్కరించుకొని అని వస్తుంది. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఫలశ్రుతి అంటే మనకి ఈ చండీ మహాత్మ్యాన్ని మనం పఠించడం ద్వారా మనకి ఏం లాభం వస్తుంది, ఎందుకు మనం చేయాలి అనే విషయం వస్తుంది. దాన్ని అంతా విన్న తర్వాత వీరిద్దరూ సురథ రాజా సమాధి వైశ్య వారిద్దరూ దానిని సాధన చేసినప్పుడు దేవి ప్రత్యక్షమై వారికి 13వ అధ్యాయంలో వారికి వరప్రదానం చేయడం వస్తుంది. సో ఇప్పుడు 12వ అధ్యాయం ఇది కూడా ఒక ధ్యానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ధ్యానం ఇలా ఉంది. విద్యుద్ధామ సమప్రభా మృగపతి స్కంద స్థితాం భీషణాం కన్యాభే కరవాలకేట విలసధస్తాభిరాసేవితాం హస్తైశ్చ చక్రధరాలికేట విశిఖా చాపం గుణం తర్జనీం విభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఇక్కడ దుర్గాదేవి ఆమె యొక్క ధ్యానం చేస్తాము, ఆమెని భజన చేస్తున్నాము. ఆమె రూపం ఎలా ఉన్నది అని చెప్తున్నారు. విద్యుద్ధామ సమప్రభ, విద్యుత్ అంటే మెరుపులు, దాని యొక్క చాలా మెరుపులు ఒక మాలలాగే దండలాగా ఉంటే అలా దాని సమానంగా ఆమె యొక్క ప్రభ అంటే తేజోమయి, ఆమె అలా ఉంటుంది, తేజస్సు ప్రభ ఉంటుంది. మృగపతి అంటే సింహ, ఆ సింహ స్కందం సింహోపరి ఆమె స్థితంగా కూర్చొని ఉన్నది. భీషణ అంటే భయంకరంగా ఉన్నది. తర్వాత ఆమె నుంచి జన్మించిన ఆ బ్రాహ్మి, ఐంద్రి, మహేశ్వరి, వైష్ణవి ఈ అందరూ ఉన్నారే, అటువంటి కన్యాభి, ఆమె కన్య అంటే ఆమె పుత్రిక లేదా కూతురులో చెప్పవచ్చు, ఆమె నుంచి ఉత్పన్నమయ్యారు. వారు ఎన్నో ఆయుధాలు పట్టుకొని వచ్చారు. కరవాల, ఖేట ఇవి ఆయుధాలు వారి చేతిలో ఉన్నాయి. విలసద్ హస్తాభిరా సేవితం, అదంతా చేతిలో షైనింగ్గా అంటే వెలుగుతుంది. అలాంటి వారు ఆ కన్యలతో ఆమె సేవింపబడుతుంది. ఆమె చుట్టూ వీరందరూ సఖీలు అందరూ ఉన్నారు. తన చేతిలో ఏముంది? హస్తైష్ చక్ర ధరాలి ఖేట విశిఖాన్ చాపం గుణం తర్జని. చేతిలో ఒక చేతిలో చక్రాయుధం, ఇంకా ధరాలి అంటే ఇంకోట్ల డాలు, విశిఖ, చాప అంటే బాణము ఇవంతా ఉంటుంది. తర్వాత తర్జని, ఇలా తర్జని ముద్ర, అది దేవి ముద్రలలో ఒకటి, ఆమె చూపిస్తుంది అసురులకి భయం చేసేటట్లు ఒక ముద్ర ఇలా ఉన్నది. తర్వాత శశిశేఖరం, చంద్రరేఖని తన శిరస్సులో మొకుటులో ధరించి ఉన్నది. తర్వాత ఆమె అనలాత్మికం, అనల అంటే అగ్ని, ఆ అగ్నిస్వరూప అలాంటి తేజస్వరూపిణి. శశిధరాం దుర్గాం త్రినేత్రాం, 3 నేత్రాలు ఉన్న, 3 నేత్రాలతో శోభితంగా ఉన్న ఆ దుర్గాదేవిని
మేము భజన చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము అని ఈ ద్వాదశ అధ్యాయానికి ముందు వస్తుంది. తర్వాత ఈ ద్వాదశ అధ్యాయంలో భగవతి ఏం చెప్తుంది అని చూద్దాం. దేవ్యువాచ ఏభిస్తవైశ్చ మాం నిత్యం స్తోష్యతే యః సమాహితః తస్యాహం సకలాం బాధాం నాశయిష్యామ సంశయం మధుకైటభనాశం చ మహిషాసురఘాతనం కీర్తయిష్యంతి ఏతద్వద్వదం శుంభ నిశుంభయోః అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైవ చేతసః శ్రోష్యంతి చైవ ఏ భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం న తేషాం దుష్కృతం కించిత్ దుష్కృతోత్థాన చాపదః భవిష్యతేన దారిద్ర్యం న చైష్ట వియోజనం శత్రుతో న భయం తస్య దస్యుతో వా న రాజతః న శస్త్రానలతో యోగాత్ కదాచిత్ సంభవిష్యతే తస్మాన్ మమైతన్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితైః శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం భక్తస్తేనం హితత్ ఉపసర్గానశేషాంస్తు మహామారే సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్య శమయేన్మమ. అంటే దేవి చండికాదేవి చెప్తుంది, ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ స్తవాలు ఇప్పటి వరకు మనం చదివామే ఈ చండీ మహాత్మ్యము, దానిలో ఉన్న స్తోత్రాలు, వీటంది ద్వారా సమాహిత చిత్తుడై అంటే మనస్సుని ఏకాగ్రంగా చేసుకొని నిత్యం స్తోష్యతే ప్రతిరోజు నియమితంగా నన్ను స్తుతిస్తారు. ఏ భక్తులు నన్ను స్తుతిస్తారో వారిని అన్ని బాధల నుంచి నేను రక్షిస్తాను. నాశయిష్యామి సకలాం బాధాం, అన్ని బాధలు వారికి సమస్యలు రాకుండా నిస్సంశయంగా నేను వారిని సంరక్షిస్తాను. అంటే ఇక్కడ వచ్చిన ఇంకా కథలు కూడా ఎలా అంటే మధుకైటభ నాశము, మహిషాసుర ఘాతను, మహిషాసురుని నాశనం చేసినది, శుంభ నిశుంభాలని ఎలా ఆమె వధ చేసింది, ఇవన్నీ ఆమె యొక్క విభిన్న చరిత్రలు. వీటి గురించి ఎవరైతే కీర్తిస్తారో, ఆమె యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తూ ఉంటారో, తర్వాత దానికొక మంచి సమయం కూడా ఉంటుంది. అష్టమి తిథిలో, చతుర్దశి తిథిలో, నవమి తిథిలో అని చెప్తున్నారు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ ఏకచేతస అంటే ఒక్క మనస్సుతో, ఏకాగ్ర మనస్సుతో శ్రోష్యంతి, ఎవరు స్తవం చేస్తారో, భక్తిపూర్వకంగా పఠిస్తారో వారికి ఇలా చేసిన వారు నా మాహాత్మ్యం, ఉత్తమమైన మాహాత్మ్యం, గొప్ప మాహాత్మ్యం గురించి ఎవరు ఇలా పఠనం చేస్తారో వారికి నతేషాం దుష్కృతం కించిత్, వారికి ఏది పాపాలు అంటే చెడ్డ పని చేశారు అనేది రాదు. దుష్కృత్యం అంటే చెడ్డ పనులు చేయడం, అలాంటివి వారికి ఏమీ స్పర్శించదు. అథవా అలాంటి పని చేసిన వలన కొన్ని మన కర్మఫలంగా మనకి ఆపద విపదలు సంభవిస్తుంది, అవి కూడా వారికి ఉండదు. వారికి దారిద్ర్యం, వారు ఎప్పుడు ఇలా పేదరికంతో వారికి కష్టం అనేది ఉండదు. ఇష్ట వియోజనం, వారికి ప్రీతిపాత్రులైన బంధుబాంధవులతో ఎప్పుడు వారు అలా విదాయమని, వారికి వేరేగా సపరేషన్ అనేది ఉండదు, ఎప్పుడు వారితోనే ఉంటారు. అలా వారికి ప్రియ వియోగం అనేది కలగదు. ఇదంతా దేవి యొక్క కృపతో, దేవి స్తోత్రాన్ని మన భక్తితో చేయడం వలన ఆమె మనకి సంతుష్టురాలే ఇలా ఆశీర్వదిస్తుంది. అలాగే సాధారణంగా మనం నానా విధాల భయం నుంచి మనం సఫర్ అవుతాం. ఈ జగత్తులో ఉంటే ఎన్ని విధాల భయాలు, కింద అమ్మను చింతిస్తే, చండికాదేవిని చింతిస్తే భయం అంతా తొలగిపోతుంది అని చెప్తున్నారు. శత్రుతో న భయం తస్య, ఎవరైనా శత్రువులు ఉంటే వారి నుంచి ఇంకా మనకి భయం ఉండదు. దస్యుత అంటే దొంగలు చోరులు, వారి వలన కూడా భయం ఉండదు. వా న రాజత, రాజుడు, ఈ కాలంలో రాజులు లేదు, ఆ కాలంలో రాజులు ఉండేవారు. సో రాజుడు కోపగించుకుంటే అందరూ ప్రజలు భయపడతారు. కానీ రాజకోపంతో ఆయన యొక్క దీనితో కూడా ఏమీ కష్టం అవ్వదు, ఎటువంటి కష్టాలు కలగవు. తర్వాత శస్త్ర అంటే ఆయుధాల ద్వారా ప్రహారంతో మనకి ఏదైనా మృత్యు రావడము, అపమృత్యు రావడము అథవా కష్టం అది అవ్వదు. అనల అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్, ఎక్కడో మన అగ్ని ప్రమాదం జరిగి, లేదా తయో అంటే జల ప్రమాదం, నీటిలో మునిగిపోతున్నాం, ఏదో నౌకలో వెళ్తున్నప్పుడు, ఇలాంటి ఎన్నో ప్రమాదాల వలన మనం భయపడుతూ ఉంటాం.
ఎక్కడికైనా బయట వెళ్తేనే ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందా, ప్లేన్ యాక్సిడెంట్ అవుతుందా, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఆగిపోతామని భయంతో ఉంటాం. ఇక్కడ ఎవరు ఏమీ చేయరు. ఇక చండికాదేవిని ఎవరు స్తుతిస్తారో, ఈ స్తోత్రాన్ని నిత్య నియమితంగా చేసి భక్తితో చేసి బయలుదేరుతారో వారికి శస్త్ర అనల తోయౌఘాత్, ఇలా శస్త్రాఘాతం నుంచి కానీ, అగ్ని ప్రమాదం గురించి కానీ, అది జల ప్రమాదం నుంచి అలా ఎప్పుడు వారికి ఎటువంటి కష్టం అనేది రాదు. కదాచిత్ న సంభవిష్యతి, ఎప్పుడు కూడా వారికి అలాంటిది రాదంట. తర్వాత అందువలన తస్మాత్ ఈ నా మహాత్మ్యను సమాహిత చిత్తులై ఏకాగ్రత చిత్తంతో నిత్య నియమితంగా మనం పఠించాలి. కనీసం మేము పఠనం చేయడానికి సామర్థ్యం లేకపోతే ఇంకొకరు చేస్తున్నది వినొచ్చు కదా, అది కూడా సమానంగా మనకి ఫలదాయకంగా ఉంటుంది. శ్రోతవ్యంచ అంటే పఠితవ్యం అంటే మనము చదవవలసినది, శ్రోతవ్యం అంటే వేరే వారు చదివినప్పుడు మనది వినడం, భక్తిపూర్వకంగా వినడం. ఇది కూడా పరం స్వాస్థ్యను చాలా మంచిది జరుగుతుంది. అటువంటి వ్యక్తులకి అతిశయంగా మంగళకరంగా అది ఉంటుంది. తర్వాత ఉపసర్గాలు మనకి ఎప్పుడైనా నానా విధాల అలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు మహామారి, ఇది ఏదైనా పాక్స్ వచ్చింది, ఇది వచ్చింది, అది ఏదేదో వచ్చి అలాంటి ఉపసర్గాలు నానా విధమైన అలా ప్రాబ్లమ్స్ రావడం ఉంటే అలాంటి త్రివిధం ఉత్పాతం, 3 విధాలు అంటే ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా నానా విధాల ఉత్పాతాలు జరగవచ్చు. ఆది దైవికం దైవేచ్ఛతో మనకి ఏదైనా జరగవచ్చు, అలా అతివృష్టి అనావృష్టి ఏదైనా. అథवा భూత అంటే ఇతర జంతువుల ద్వారా మనకి కష్టాలు కలగచ్చు. అథवा మన శరీరం, స్వీయ శరీరం, మనసు ద్వారా రోగాలు శోకాలు కలగచ్చు. ఇలాంటి అన్ని ఉత్పాతం అవంతా మమ మాహాత్మ్యం, నా మాహాత్మ్యాన్ని పఠితం లేదా శ్రోతవ్యం, ఈ 2 ద్వారా అది శమయతి అంటే పూరా నాశనం చేస్తుంది, అది శాంతింపచేస్తుంది. ఎత్ర ఏతత్ పఠ్యతే సమ్యక్, ఎక్కడ ఇది నిత్యము పఠన చేస్తూ ఉంటారో ఆ నిత్యం యథోక్త, సమ్యక్ అంటే ఎలా చేయాలో అలా యథోక్త ప్రకారంగా నియమనిష్టతో ఎవరైతే చేస్తారో అలా అర్థాన్ని తెలుసుకొని అర్థధారణపూర్వకంగా, అవధారణపూర్వకంగా పఠన చేస్తారో నా ఇది నిత్యం ఆయతనే మమ అంటే ఆ ఇంటిలో అటువంటి వారి గృహంలో నేను ఎప్పుడూ ఉంటాను. వారి గృహాన్ని వదిలి నేను వెళ్ళిపోను. సదా న తద్విమోక్షామి, ఆ ఇల్లు ఎక్కడ అది నా వాసస్థానం అయిపోతుంది. ఎక్కడైనా నా భక్తులు ప్రతినిత్యము నన్ను గురించి స్తుతిస్తున్నారు అంటే అది నా వాసస్థానం, నాకు ప్రియమైన ప్లేసు. అక్కడి నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోను అంటే సాన్నిధ్యం తత్ర మే స్థితం, నా సాన్నిధ్యం అనేది ఎప్పుడూ అక్కడ ఉంటుంది, సదా ఉంటుంది. అలాగే మన విభిన్న మంచి కార్యాలు చేసేటప్పుడంతా ఈ దేవి మహాత్మ్యం పఠించడం ఒక పద్ధతి ఉంది. విశేషంగా పశ్చిమ బెంగాల్లో అంతా ఏదైనా ఒక వివాహం జరిగింది, ఏదైనా ఒక పెద్ద పూజ జరుగుతుంది, ఒక బలి ప్రదానం, బలి ఇవ్వాలి, పూజ చేయాలి, హోమ కార్యం చేయాలి, అగ్ని కార్యం, అగ్నితో హోమం చేస్తాము, మహా ఉత్సవాలు, వివాహాలు, ఏదైనా పెద్ద గృహప్రవేశం, ఇలాంటిది ఏది చేసినా మమైతత్ ఇది మమ ఏతత్ చరితం ఉచ్చార్యం శ్రావ్యమేవచ, నా ఈ దేవీ మహాత్మ్య చరిత్రాన్ని సర్వం మొత్తాన్ని మీరందరూ పఠించాలి, తర్వాత వినాలి. అది మీకు చాలా మంచిది జరుగుతుంది. ఏ ఫంక్షన్ మన శారదా మఠంలో కానీ రామకృష్ణ మఠంలో అలా ఉంటుంది. ప్రతి ఒక్క జన్మదినాల్లో చండీపాఠం ఒక అంగంగా ఉంటుంది. ఇక్కడ మనం బ్రాంచ్ సెంటర్లో ఎప్పుడు చేయము, కానీ అక్కడ సెంటర్లో ఎప్పుడు విశేష రోజు అంటే చండీపాఠము ఒకరు చేస్తారు అని అర్థం. సో అలా ఇక్కడ నా చరిత్రని చేయడము, దాన్ని వినడము చాలా మంచిది అని చెప్తుంది అమ్మ. జానతా వాపి జానతా వాపి బలి పూజాం తథా కృతాం ప్రతీచిష్యామ్యహం ప్రీత్యా వహ్నిహోమం తథా కృతం శరత్కాలే మహాపూజా క్రియతే యా చ వార్షికే తస్యామమైతత్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః సర్వా బాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః శ్రుత్వా మమైతత్ మాహాత్మ్యం తథా చోత్పత్తయః శుభాః పరాక్రమంచ యుద్ధేషు జాయతే నిర్భయ పుమాన్ రిపవ సంక్షయం యాంతి కళ్యాణంచోపపద్యతే నందతే చ కులం పుంస మాహాత్మ్యం మమ శృణ్వతాం శాంతి కర్మాణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రాసో మాహాత్మ్యం శృణుయాన్ మమ ఉపసర్గాశమం యాంతి గ్రహపీడాశ్చ దారుణాః దుస్వప్నంచ దృభిర్దృష్ట సుస్వప్నముపజాయతే. అంటే జానత అజానత. జానత అంటే మనం తెలిసి విధిపూర్వకంగా చేస్తాం. అజానత అంటే మనకి ఎలా చేయాలి అని బాగా తెలియదు, ఎలాగెలాగో చేసేస్తాం. అది ఆ విధి సరిగా విధిపూర్వకంగా క్రమంగా సక్రమంగా చేయమనుకోండి. ఎలా చేసినా సరే నా మహాత్మ్య పాఠాన్ని చేసి ఆ విధిపూర్వకంగా అవిధిపూర్వకంగా ఎలాగైనా చివరికి బలిదానం చేయడం ఒక పద్ధతి ఉంది పూజలో. అలా బలిదాన సహకారంతో పూజ చేస్తే నా ఉద్దేశంలో ఈ హోమాది అనుష్ఠానం చేస్తే నేను చాలా ప్రేమతో అది గ్రహణం చేస్తాను. ఆ పూజని, ఆ హోమని, ఆ భజనని నేను ఆనందంతో స్వీకరిస్తాను అని చెప్తున్నారు. తర్వాత దీనికి అత్యంత ఉత్తమ కాలం అంటే శరత్కాలంలో దుర్గా పూజ చేస్తాం కదా, ఆ 9 రోజులు. సో శరత్కాలంలో ప్రతి సంవత్సరము ఎప్పుడు దుర్గా పూజ జరుగుతుందో ఆ సమయంలో ఈ నా మహాత్మ్యం, దేవి మహాత్మ్యం కూడా వినడము, మళ్ళీ పఠించడము, భక్తితో చేయడం చాలా మన కర్తవ్యం. అది చాలా మంచిది. ఇలా చేయడం వలన ఏమో జరుగుతుంది, మనకి లాభం ఏమిటి అంటే మనం ఏ పని చేసినా మనకి మధ్యలో లాభం ఉండాలి, అప్పుడే మనం చేస్తాం. ఏం లాభం నేను ఫస్ట్ ప్రశ్న, ఎందుకు నేను చదవాలి, ఎందుకు వినాలి? అందుకే ప్రతిదానికి ఫలశ్రుతి మన శాస్త్రాల్లో నువ్వు ఇది చేస్తే నువ్వు స్వర్గలాభం అవుతుంది, ఇది చేస్తే మంచిది జరుగుతుంది, ఇది జరుగుతుంది ఆశ చూపిస్తే మనం అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్తో చేస్తాం. లేదంటే అందరికీ ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. సో వీరు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాల్లో కూడా ఇవంతా చేయడం వలన మనకి ఏం మంచిది జరుగుతుంది అని విశదంగా ఇక్కడ చెప్తుంది. ఈ జగన్మాత స్వయంగానే ఇవంతా చెప్తుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది. సర్వబాధ వినిర్ముక్తో, అన్ని బాధలు అంతా తొలగిపోతాయి. సర్వ బాధలు ఏదైనా వస్తుందో, బాధలు కష్టాలు వస్తుంది, అవంతా తొలగిపోయి ధనధాన్య సుతాన్విత, మీకు ఈ ధనము ధాన్యము పుత్రులు వీరందరూ నీకు ఎప్పుడు బాగా ఉంటారు, అదంతా వారికి ఏమీ జరగదు. అలా మనుష్యులు అందరూ మత్ప్రసాదేన, నా ప్రసాదం నా కృపతో ఇలా నిస్సంశయంగా జరుగుతుంది అని ఆమె వాగ్దానం చేస్తుంది. శ్రుత్వా మమ ఏతన్ మహాత్మ్యం, నా మహాత్మ్యాన్ని విని తర్వాత దాని ఫలితంగా వచ్చే శుభ మంచిది వలన ఏమవుతుంది, ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే వారు చాలా పరాక్రమశాలిగా అయిపోతారు. వారికి ఏమీ భయం అనేది ఉండదు, యుద్ధంలో నిర్భయంగా వారు జయిస్తారు, వారికి పరాజయం కలగదు. ఎందుకంటే ఈ దేవీ మహాత్మ్యాన్ని చదివి వారు బయలుదేరారు యుద్ధం చేయడానికి, కాబట్టి వారికి జయం అనేది నిస్సంశయంగా లభిస్తుంది. అలాగే రిపవ సంక్షయం యాంతి, మన శత్రువులు ఎక్కడ ఉన్నా వారందరూ నాశమైపోతారు. ఆటోమేటిక్గా మనం వారిని సంహరించడం కాదు, ఈ మహాత్మ్యం పఠిస్తే దాని యొక్క ఫలంతోనే వారు నాశమైపోతారు. కళ్యాణం చాలా మంచిది, శుభం అనేది జరుగుతుంది. తర్వాత ఆ కులంలో నందతే, అందరూ ఆనందంగా ఉంటారు, ఇంట్లో ఉన్నవాళ్ళంటే చాలా ఆనందంతో ఉంటారు. నా మహాత్మ్యాన్ని వింటే ఇవన్నీ మంచిది జరుగుతుంది. తర్వాత శాంతి కర్మ, ఇవి చేసేటప్పుడు అన్ని విధాల శాంతి కర్మలు చేసినప్పుడు, ఇప్పుడు ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తే శాంతి కర్మం చేస్తాం. వీరికి మంచి గ్రహం బాగాలేదు, అతో ఇప్పుడు టైం బాగాలేదు, ఇంకేదో జరిగింది, వెంటనే మనం శాంతి స్వాస్థ్యాన్ని మేమంతా చేస్తాం. ఇలాంటి కర్మలో ఎప్పుడూ మనం ఈ దేవీ మహాత్మ్యాన్ని ఒక అంగంగా పెట్టుకొని చేయడం మంచిది అని చెప్తున్నారు. అలాగే దుస్వప్న, రోజు ఒక చెడ్డ స్వప్నాలు చూస్తున్నాం, మనకి ఎప్పుడు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆ దుస్వప్న దర్శనం అయినప్పుడు కూడా ఇలా గ్రహ పీడాసు, విభిన్న పీడ ఏదైనా వస్తే, గ్రహాలు బాగాలేదు, నీకు ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తే అప్పుడు ఈ మహాత్మ్య పాఠాన్ని మనము చేయాలి, మళ్ళీ వినాలి. శృణుయాన్ అంటే మనం వినడము చాలా మంచిది.
దాని వలన ఉపసర్గా శమం యాంతు. ఉపసర్గాలు అంటే సమస్యలు అంతా సమసిపోతాయి. గ్రహపీడాలు దారుణమైన భయంకరమైన గ్రహపీడ ఉన్నా అవంతా నాశనం అయిపోతుంది. మన దుస్వప్నాలు ఇంకా రావు. మనుషులకి సుస్వప్నం ఎప్పుడు మంచి స్వప్నాలే కలుగుతాయి. అంటే నీ మనసు కూడా అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. బాలగ్రహ విభూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదే చంద్రనాం మైత్రే కరణముత్తమం దుర్వృత్తానాం అశేషాణాం బలహానికరం పరం రక్షో భూత పిశాచానాం పఠనాదేవ నాశనం సర్వం మమైతత్ మాహాత్మ్యం మమ సన్నిధికారకం పశుపుష్పార్ఘ్యధూపైశ్చ గంధదీపైస్తతోత్తమైః విప్రాణాం భోజనైర్హోమైః ప్రోక్షణీయైరహర్నిశం అన్యైశ్చ వివిధైర్భోగైః ప్రదానైర్వత్సరేణ యా ప్రీతిర్మే క్రియతే సాస్మిన్ సకృత్ సుచరితే శ్రుతే శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి. బాలగ్రహ అభిభూతం. ఇప్పుడు చిన్నవాడు ఇంటిలో బాలకులు చిన్న సంతానం ఉంది, వారికి ఏమో సమయం బాగాలేదు, గ్రహాలు బాగాలేదు అని చెప్తే అప్పుడు ఆ శాంతి కర్మంలాగే ఈ దేవి మహాత్మ్యాన్ని మనం పఠించాలి. అలాగే మనకి ఒకరికి మధ్య విభేదాల సృష్టి అయి ఒక బంధుత్వం పోయేటట్లు ఉంది. అటు సంఘాత భేదే రిలేషన్స్ మధ్య ఫ్రెండ్స్ మధ్య ఏదో గొడవలు జరిగింది, మైత్రీకరణ అందరికీ మళ్ళీ మైత్రి వచ్చేస్తుంది, ఫ్రెండ్షిప్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇవన్నీ డిఫరెన్స్ భేదాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు ఇది చదవడం వలన. అలా దుర్వృత్తానాం అశేషాణం బల. ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో దుష్టులో వారి బలం నాశమవుతుంది, వారి శక్తి క్షీణిస్తుంది. అలా రాక్షసులు భూత పిశాచాలు ఇవి కూడా మనకి ఇంకా ఏం చేయవు. మనకి అలా పఠనాదేవ నాశనం. ఈ జస్ట్ మనం పఠిస్తే చాలు, దానితోనే వారి నాశనం అయిపోతుంది. మనకి ఏం చేయడం అవసరం ఉండదు. సర్వం మమైతత్ ఇలా ఈ సంపూర్ణంగా ఈ నా మహాత్మ్యం దేవీ మహాత్మ్యాన్ని సంపూర్ణంగా ఎవరైతే చేస్తారో పఠిస్తారో మమ సన్నిధి కారకం నా సన్నిధి వారికి లభిస్తుంది. నేను వారితో ఎప్పుడు వారితో ఉంటాను. తర్వాత వారికి అన్ని విధంగా సమృద్ధి. పశు పుష్ప ఎవరైతే నాకు పుష్పం ఇచ్చి అర్ఘ్యం ఇచ్చి ధూపాన్ని ఇచ్చి పశు బలి ఇచ్చి గంధ దీపాదులు ఉత్తమంగా చేసి హోమం చేసి ఇలా అర్చిస్తారో, అలాగే బ్రాహ్మణ భోజనం చేయించడము, మళ్ళీ హోమం చేయించి ఆ ఎన్నో ద్రవ్యాన్ని ప్రోక్షణీయ మంచి ద్రవ్యాలు ఉంటాయి అవంతా అందరి మీద ప్రోక్షణ చేయడము, అహర్నిశం ఇవంతా చేస్తే అన్యైశ్చ వివిధైర్భోగై ప్రధానైర్ సంవత్సర వ్యాపిగా పూర్తి సంవత్సరం అంతా మనం ఇలాంటి చాలా మంచి కర్మలు చేస్తే విభిన్న అన్ని భోగోపచారాలతో జగన్మాతను పూజ చేసి ఏం ఫలం వస్తుందో ఈ చండీ మహాత్మ్యను పఠనం చేస్తే అదే ఫలం వస్తుంది. ఇంకా ప్రతినిత్యము ఆమెకి ఇవంతా పుష్పగంధ ధూప ఇవంతా బలి ఇచ్చి అంత చేయడం, బ్రాహ్మణ భోజనం హోమాలు ఎన్నో మనం గొప్పగా ఆచరించడం అవంతా కంటే ఇది చాలా సహజంగా ఈ దేవి మహాత్మ్యం పఠనం చేసేస్తే మనకి అన్నీ అయిపోతుంది. ప్రీతిర్మే ప్రధానే ఇంకా వేరే వారికి దానం చేయడము, సంవత్సర వ్యాపిగా దానం చేస్తున్నాము, ఏమేమో భోగాలు పెడుతున్నాము, అందరికీ భోజనం పెడుతున్నాము, అన్నిటి ద్వారా ఎంత అవుతుందో. సకృత్ సుచరిత. సకృత్ అంటే ఒక్కసారి ప్రీతితో దీనిని పఠిస్తే, ఒక్కసారి దీనిని చండీ మహాత్మ్యను పఠనం చేయడం వలన అథవా శృతే వినడం ద్వారా మనకి అన్ని పాపాలు నాశనం అయిపోతుంది. ఆరోగ్యం మంచి ఆరోగ్యం కూడా మనకి కలుగుతుంది. చూడండి ఎంత మనకి ఆకర్షణీయంగా ఎన్ని విషయాలు చెప్తున్నారు. కనీసం ఇవంతా విని మనం చండీ మహాత్మ్యాన్ని పఠించడం మనం చేయాలి అని. రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ యుద్ధేషు చరితం యన్మే దుష్టదైత్య నిబర్హణం తస్మిన్ శ్రుతే వైర్యకృతం భయం పుంసా న జాయతే యుష్మాభిస్తుతయో యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః బ్రహ్మణా చ కృతాస్తాస్తు ప్రయచ్చంతి శుభామతిం అరణ్యే ప్రాంతరే వాపేదావాగ్ని పరివారితః దస్యుభిర్వావృతం శూన్యే గృహీతో వాపి శత్రుభిः
సింహం వ్యాఘ్రానుయాతో వా వనే వా వనస్తివే రాజ్ఞా క్రుద్ధేన వాజ్ఞప్తో బధ్యో బంధగతోపి వా ఆగూర్ణితో వా తేన స్థితం పోతే మహార్ణవే పతత్సు వాపి శస్త్రేషు సంగ్రామే వృషదారుణే సర్వాబాధాసు ఘోరాసు వేదనాభ్యర్థితోపి వా స్మరన్ మమైతచ్చరితం నరో ముచ్యతే సంకటాత్ మమ ప్రభావాత్ సింహాద్యాం తస్య వో వైరిణస్తతా దూరాదేవ పలాయంతే స్మరతశ్చరితం మమ. తర్వాత రక్షాం కరోతి, మమ్మల్ని రక్షిస్తుంది. ఎవరి భూతేభ్యో అంటే ఇతర దుష్టులు దైత్యులు భూత అన్నిటి నుంచి మమ్మల్ని రక్షణ భూతగణం నుంచి రక్షిస్తుంది. కీర్తనం, నన్ను కీర్తిస్తే అంటే ఈ దేవి మహాత్మ్యాన్ని పఠించడం, జగన్మాతని కీర్తించినట్లు. మన ఎప్పుడైనా యుద్ధానికి వెళ్తూ ఉంటే అక్కడ కూడా దీని దేవి చరితాన్ని మనం చేస్తే దుష్ట దైత్య నిబర్హణం, దుష్టులు దైత్యులు వారందరూ నాశమైపోతారు. అలా తస్మిన్ శృతే, దానిని వినడం ద్వారా వైరి వలన ఉన్న భయం, మానవులందరికీ ఇతర వైరిలి శత్రువుల వలన ఎన్ని భయాలు ఉంటో ఇంకా ఆ భయాలు కలగదు. మనకి భయం నుంచి మనం ముక్తి వస్తుంది. అందువల్ల యుష్మాభి స్తుతయో యాస్తి, అందువలనే మీరందరూ నన్ను స్తుతిస్తున్నారు. ఇంకా బ్రహ్మర్షులు గొప్ప గొప్ప అది మేధా ఋషి లాంటి వారు, మార్కండే ఋషులు వాళ్ళని చెప్తున్నారు, వారు కూడా నన్ను స్తుతించారు. యాశ్చ బ్రహ్మర్షిభి కృత బ్రహ్మణ కృత, బ్రాహ్మణులు అలా చేస్తున్నారు. రాజులు, సురతు నుంచి రాజులు, ఈ వైశ్యులు అందరూ జగత్తులో ఉన్న వాళ్ళందరూ నా స్తోత్రాన్ని చేసి వారికి చాలా మంచిది జరుగుతుంది, మీరు కూడా నన్ను చేస్తే మంచిది జరుగుతుంది అని చెప్తున్నారు. అరణ్యే ప్రాంతరే వాపి, మీరు ఎక్కడైనా హఠాత్తుగా ఎక్కడైనా ఇలా వెళ్ళారు, బయట అరణ్యంలో చిక్కుకున్నారు, అప్పుడు భయం వేస్తుంది మనకి, ఏమైపోతుందో. అప్పుడు వెంటనే మనం దేవి మహాత్మ్యం మనసులో పఠనం చేస్తే మనకి సరిపోతుంది. దావాగ్ని, అయితే అరణ్యంలోని దావాగ్ని, హఠాత్తుగా అగ్ని వచ్చేసి అన్నీ ఇది కాలిపోతుంది, మనకేమి జరగకుండా ఉండేటట్లు అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది. అలాగే దస్యుబి, అలా దొంగలు చోరులు వచ్చి మమ్మల్ని ఆక్రమణ చేశారనుకోండి, అప్పుడు మనకి వెంటనే ఈ శత్రువుల ద్వారా కలిగే ఈ అన్ని సమస్యల నుంచి మనకి రక్షణ దొరుకుతుంది. అలాగే దుష్ట ప్రాణులు అరణ్యంలో ఉన్నప్పుడు సింహ పులి ఇలాంటి వేరే దుష్ట ప్రాణులు, వనహస్తివి ఏనుగులు వచ్చి మమ్మల్ని ఆక్రమణ చేశారు, మనకి వెంటనే మృత్యు భీతి వస్తుంది. అలాంటి సమయంలో భయపడినప్పుడు మన చండీ మహాత్మ్యని మనం నిత్యము చేసే అలవాటు ఉంటే ఈ భయం మనకి ఉండదు, ఆ సమస్యలు కూడా మనకి నాశమైపోతాయి. మళ్ళీ రాజ్యంలో రాజుడు మన మీద క్రుద్ధుడైతే మనకి ఒక భయం ఉంది, రాజకోపానికి గురి అయ్యాని ఏదో తప్పు చేసి, ఆ రాజుడు నన్ను కారాగృహంలో బంధించి పెట్టేస్తాడు, అతను నన్ను చంపేస్తాడు అనే భయం ఉంటుంది. అది జరగదు. రాజా క్రుద్ధుడైన రాజుడు ఏమీ నాకు చేయలేడు, బంధగతేవి, నన్ను బంధనాలు పెట్టడానికి ఆ రాజుడికి అవదు, ప్రాణదండం ఇలా ఇచ్చి నన్ను చంపడానికి ఆయనకి శక్తి ఉండదు, నేను రక్షింపబడతాను. అది దేవి చెప్తుంది. ఈ దేవి మహాత్మ్యం మీరు పఠిస్తే చాలు. ఆగూడి ఎక్కడైనా ఇది గాలి, ప్రబలమైన గాలి నుంచి మీరు అలా కొట్టుకొని పోతున్నారు, అలాంటి గాలి మధ్య చిక్కుకున్నారు, ఆగూడితో మీకు తిప్పుతుంది గిరిగిరా, అది అక్కడి నుంచి కూడా మీకు రక్ష దొరుకుతుంది. సీత పోతే మహార్ణవే, సముద్రంలో పడిపోయారు, అక్కడ సుడిగుండలో పడిపోయారు, ఇలాంటి సమయంలో కూడా వెంటనే ఇది మీరు పఠించి బయలుదేరి ఉంటే ఆ విఘ్నాలు మీకు తొలగిపోతాయి అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అలాగే పతత్సు అంటే మనం ఎవరైనా మనకి దారుణంగా శస్త్రాల ద్వారా, ఆయుధాల ద్వారా సంగ్రామంలో మనకి ఆఘాతం చేస్తే, మనం పడిపోయామనుకోండి, అలా ఆఘాతం మళ్ళీ దారుణంగా చేస్తే ఆ సర్వ బాధలు కష్టాల నుంచి, ఘోర బాధల నుంచి, వేదన నుంచి దుఃఖితులైన మమ్మల్ని సంకటం నుంచి ఆమె ముక్తి చేస్తాను అని ఇక్కడ వాగ్దానం ఇస్తుంది. స్మరన్ మమైత చరిత్రం, ఈ నా చరిత్రం, దేవి మహాత్మ్యం అనే నా చరిత్రం
దీన్ని నరులు మానవులు ఎవరైతే పఠిస్తారో వింటారో సంకటాత్ ముచ్యతే, అన్ని సంకటాల నుంచి వారు ముక్తులైపోతారు. నా ప్రభావంతో సింహాది దుష్ట జంతువులు కానీ చోరలు దొంగలు దస్యువులు కానీ శత్రువులు కానీ దూరం నుంచే పలాయనం చేస్తారు, మీ దగ్గరకే రారు. దూరాదేవ పలాయంతే స్మరతశ్చతి. అమ్మ తలుచుకుంటే చాలు, దానిని మనం చేస్తూ ఉంటే దూరం నుంచే పలాయనం చేస్తారు. ఋషిరువాచ ఇత్యుక్త్వా సా భగవతి చండికా చండ విక్రమ పశ్యతామేవ దేవానాం తత్రైవారాంతదీయత తేపి తేవా నిరాతంకా స్వాధికారాన్ యథా పురా యజ్ఞభాగభుజ సర్వే చక్రవిర్నితారయః దైత్యాశ్చ దేవ్యా నిహతే శుంభే దేవరిపోయుధే జగద్విధ్వంసిని తస్మే మహోగ్ర అతుల విక్రమే నిశుంభే చ మహావీర్యే శేషాపాతాళమాయుః ఏవం భగవతి దేవి సా నిత్యాపి పునః పునః సంభూయ కురుతే భూప జగత పరిపాలనం తయైతత్ సమ్మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే సాయాచితా చ విజ్ఞానం తుష్ట వృద్ధిం ప్రయచ్చతి. ఋషిరువాచ, ఇక్కడ ఋషి అంటే మేధా ఋషి చెప్తున్నారు. సా భగవతి, ఆ దేవి ఇలా చెప్పి ఆ చండికే చండ విక్రమ భయంకరమైన పరాక్రమ శక్తి ఉన్న ఆ చండికాదేవి వారందరూ దేవతలు చూస్తూనే ఉన్నారు. పశ్యతామేవ, అక్కడ నుంచి అంతర్ధానం అయిపోయింది. అంటే వారికి ఇలా అంతా చెప్పి మీరు ఇది చేస్తే మీకు మంచిది జరుగుతుంది అన్ని విధాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె మాయమైపోతుంది. అప్పుడు దేవతలు కూడా నిరాతంక వారు నిశ్చింతులు అయిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ వారికి అసురులందరూ చంపేసింది, ఇంకా వారి వారి అధికారాన్ని ప్రతి ఒక్క దేవత వారి వారి అధికారాన్ని పునః పొందారు. అంటే ఈ రాక్షసులు అధికారాన్ని హరణం చేసుకొని యజ్ఞభాగాన్ని కూడా తీసుకొని వారికి చాలా కష్టంలో ఉండేవారు. ఇప్పుడు దేవి కృపతో సాధికారాన్ యథాపుర, ముందు ఉన్నట్లే ఇంద్రుడికి ఆయన పొజిషన్ను, వరుణ ప్రతి ఒక్క దేవత వారి వారి పొజిషన్ మళ్ళీ వచ్చేస్తుంది. ఆ యజ్ఞం చేసినప్పుడు కూడా హవిస్సు యజ్ఞ భాగాన్ని మరలా వారు భుజించడానికి అవకాశం లభిస్తుంది. ఇలా అవుతుంది. అంటే ఇలా శత్రువులు నాశనం అయి ఇలా వారికి జరిగింది. అలా దైత్యులు దైత్యాశ్చ దేవ్యా నిహతే, ఈ శుంభ ఈ అసురులు రిపు అయిన దేవతలకి శత్రు అయిన శుంభాసురుడు ఈ దేవి ద్వారా ఎప్పుడు ఆయన మరణించాడో యుద్ధంలో, ఈ జగద్విధ్వంసిని అయి తస్మిన్ అతుల విక్రమశాలి అయిన అత్యంత శక్తి ఉన్న జగత్తునే నాశనం చేస్తున్న శుంభ అసురుడు మళ్ళీ ఇంకా వీర్యవంతుడైన శుంభుడు వీరిద్దరూ ఇలా అయినప్పుడు ఇంకా మిగతా అసురులు ఎవరైనా ప్రాణంతో ఉన్నారో ఇంకా చనిపోలేదో పాతాళ లోకానికి వారు వెళ్ళిపోతారంట. ఇలా భగవతీదేవి ఆమె స్వరూపం ఏమిటి? నిత్య. ఆమె ఎప్పుడూ ఉంటుంది. ఆమె జన్మం అనేది లేదు, మృత్యు అనేది లేదు. ఆమె సకల కాలంలో సర్వత్రం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకు విఘ్నాలు వస్తుందో ఆమె అవతరించి మమ్మల్ని సహాయం చేస్తుంది. అందుకోసం ఇక్కడ ఎప్పుడు దేవీసా నిత్యాపి, ఆమె నిత్య అయిన పునః సంభూయ, ఎలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహమని, అలా ఇక్కడ జగన్మాత కూడా చెప్తుంది. ఇప్పుడు నేను నిత్య, ఇప్పుడు ఎటర్నల్గా ఉన్నాను, శాశ్వతం. అయినా ఇలా భక్తులకి దేవతలకి కష్టం వచ్చినప్పుడు మరలా నేను జన్మిస్తాను, జగత్తుని పరిపాలన చేసే ఉద్దేశంలో నేను జన్మిస్తాను. తయైతత్ మోహ్యతే విశ్వం, ఆమె యొక్క జగన్మాత ఈ విశ్వమంతా ఆమె మోహింప చేస్తుంది, ఆమె డెల్యూషన్లో పెట్టేస్తుంది, మోహగ్రస్తంగా చేసేస్తుంది. సాయేవ విశ్వం ప్రసూయతే, ఆమె ఈ జగత్తుని జన్మానికి కారణం, ఆమె తల్లి, ఆమె జగన్మాత విశ్వాన్ని ఆమె ప్రసూయతే అంటే ఆమె నుంచి ఉత్పన్నమైంది. అంటే సృష్టి కూడా ఆమె చేస్తుంది, చేసిన తర్వాత మోహగ్రస్తంగా కూడా ఆమెనే చేస్తుంది. సా యాచిత విజ్ఞానం తుష్టాం వృద్ధిం ప్రయచ్చతి. అయాచిత అంటే ఎవరైతే కోరికలు లేకుండా ఆమెను పూజిస్తారో వారికి విజ్ఞానం అంటే
హయ్యెస్ట్ అతి ఉత్కృష్టమైన జ్ఞానము మోక్షము ఆమె ఇస్తుంది. అదే ఎవరైతే సాధారణంగా ఎన్నో కోరికలతో ఆమెని పూజిస్తారో వారికి తుష్టాం, ఆమె సంతుష్టురాలైతే వృద్ధిం ప్రయచ్చతి, వారికి ప్రాస్పెరిటీ, ఈ జగత్తులో అభ్యుదయం కలిగేటట్లు చేస్తుంది. ఈ జగత్తులో ఉన్నవాళ్ళు కోరికలతో ప్రార్థిస్తే వారికి ఆ కోరికలను పూర్ణం చేస్తుంది. ఎవరైతే అయాచిత ఏమీ కోరుకోకుండా ప్రార్థిస్తారో వారికి విజ్ఞానం అంటే అతి విశేషమైన జ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం కలిగేటట్లు కూడా ఆమె చేయగలుగుతుంది. వ్యాప్తం తయైతత్ సకలం బ్రహ్మాండం మనుజేశ్వర మహాకాళ్యా మహాకాలే మహామారీ స్వరూపయ శైవ కాలే మహామారీ శైవ సృష్టిర్భవత్యజ స్థితిం కరోతి భూతానాం శైవ కాలే సనాతని. భవకాలే నృణాం శైవ లక్ష్మీర్బుద్ధిప్రదా గృహే శైవాభావే తథా లక్ష్మీర్వినాశాయోపజాయతే స్తుతా సంపూజితా పుష్పైర్ధూపగంధాదిభిస్తథా దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం. ఇక్కడ సమగ్ర విశ్వాన్ని ఆమె వ్యాపించి ఉన్నది. వ్యాప్తం తయా ఏతత్, ఆమె ద్వారా వ్యాపించి సకల బ్రహ్మాండమంతా జగన్మాత వ్యాపించి ఉన్నది. హే మనుజేశ్వర అంటే ఇక్కడ సురతురాజుడికి మేధాఋషి ఇది చెప్తున్నాడు. ఆమె మహాకాళి, ఆమె మహాకాల స్వరూపిణి, ఆమె మహాకాళి. మహాకాలంలో అంటే ప్రళయకాలంలో ఆమె అన్ని నాశనము చేస్తుంది. ఆమె సృష్టిస్తుంది, పరిపాలన చేస్తుంది, ప్రళయకాలను నాశనం చేస్తుంది. ఆమె మహామారీ స్వరూపంతో అందరినీ సంహారం చేస్తుంది. ఆమె సాయేవ కాలే మహామారి సాయేవ, ఎవరైతే ఈ మహామారి రూపంలో అందరిని నాశనం చేస్తుందో ఆమె మళ్ళీ సృష్టి కూడా చేస్తుంది అని. అంటే ఆమె 3 రూపాలు ఉన్నాయని చెప్తారు. బ్రహ్మ రూపంలో ఆమె సృష్టి చేస్తుంది, ఇంకా విష్ణు రూపంలో స్థితి అంటే పరిపాలన చేస్తుంది, ఇంకా శివ రూపంలో ఆమె ప్రళయకాలంలో అందరినీ సంహారం కూడా చేస్తుంది. స్థితిం కరోతి భూతానాం సాయేవ కాలే సనాతని, ఆమె సనాతని అంటే ఎప్పుడూ ఉంటుంది ఆ దేవి. అలా సృష్టి కాలంలో సృష్టి, స్థితి కాలంలో స్థితి, ప్రళయకాలంలో నాశనం అంతా ఆమె చేస్తుంది. భవకాలే అంటే మళ్ళీ ఈ జగత్తులో మంచి సమయం వచ్చినప్పుడు మానవులకి సాయేవ, ఆమె లక్ష్మి అంటే మనకి సమృద్ధి, ఐశ్వర్యము, సంపదము అంత వృద్ధి కలిగేటట్లు చేస్తుంది. మనకి బుద్ధి అలా సమృద్ధి లక్ష్మీ వృద్ధి ప్రదాగృహ, ఇంటిలో ఉన్న లక్ష్మి అంతా సంపత్తు అంతా పెరుగుతుంది. సాయేవ అభావే, కానీ ఆమె ఇంకా మనకి చెడ్డకాలం వచ్చినప్పుడు అసమయంలో అలక్ష్మీ రూపంలో అంత నాశనం చేస్తుంది. ఎవరు మనల్ని మంచి దేవీ రూపంలో లక్ష్మీ రూపంలో సమృద్ధికి కారణం ఆమె, మనకి అలక్ష్మీ రూపంలో ఆమె అన్ని నాశనం కూడా ఆమె చేస్తుంది. ఆమెని స్తుత సంపూజిత, ఆమెకి స్తోత్రం చేస్తే, ఆమె పూజ చేస్తే, పుష్ప ద్వారా ధూప గంధాది అన్ని ద్వారా చేస్తే ఆమె మనకి ఏది కావాలో అది ఇస్తుంది. విత్తం, ఎవరికి మన డబ్బు కావాలో వారికి డబ్బు ధనం ఇస్తుంది. పుత్ర కావాలి, కొడుకులు కావాలి వారి. మతిం శుభమతిని, మంచి మతిని కూడా ఆమె ఇస్తుంది. ఎవరికి ఏమి ప్రయోజనమో అంతా ఆమె ఇవ్వగలుగుతుంది అని ఇక్కడ ఈ దేవీ మహాత్మ శ్రవణంతో ఫలశ్రుతి, దాని ఫలితం ఏమి జరుగుతుంది, మనకి ఏమి లాభం జరుగుతుంది అని ఇక్కడ మనం చదివాం. इति श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये फलस्तुतिर्नाम 12 ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 हरे ओम तत्सत् रामकृष्णार्पणमस्तु।